మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణాలు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన సంవత్సరం అంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి మన బ్రతుకులో మరి యొక్క నూతన సంవత్సరం దయచేసి ఈ 2024వ సంవత్సరంలో జనవరి నెల మొట్టమొదటి ఆదివారమున మనమందరం కూడా ఆయన సన్నిధానంలో చేరి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మనమందరం కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మరి సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా మీ అందరి ఎడల దేవుడు నూతన కార్యములను మీ పట్ల జరిగించి మిమ్మల్ని తృప్తిపరిచి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయాలని దేవుడి పేరిట నేను కోరుకొని ఉన్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్. ఈ ఆదివారము ఎపిఫానియా ఆదివారం. ఎపిఫానియా ఆదివారం అనగా దేవుని యొక్క ప్రత్యక్షత, ఎవరికంటే అన్యజనులకు దేవుని యొక్క ప్రత్యక్షతను ఈ ఎపిఫానియా ఆదివారంగా మనం పరిగణిస్తూ ఉంటూ ఉంటాం. ఈ ఎపిఫానియా ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ దేవుని లేఖన పాఠ్యభాగములుగా, పాత నిబంధన పాఠ్యభాగముగా కీర్తన గ్రంథము 122వ సంకీర్తన, అలాగే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 7వ అధ్యాయము 1వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం వరకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాలమున వారి యొక్కసారి నాయన ఈ 2024వ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం నీ బిడ్డలకు అభిమందరంలో చేరి నేను స్తుతించి గణపరచడానికి, నీ వాక్యముతో మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యమును ధ్యానింపేటట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఎపిఫానియా ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో మరి ముఖ్యముగా సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయమును 35వ వచనం నుండి 42వ వచనం వరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయములో అనగా ఈ యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరై ఉన్నారు, ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు అనే విషయం మనకు బాగా అర్థమవుతూ ఉంది. మరి ముఖ్యంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పరిచయం చేసినటువంటి విధానాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని గురించి 2 పర్యాయములు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయం మొదట్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ యోహాను సువార్త
మొదటి అధ్యాయము మొదటి 3 వచనములు, అలానే ఆదికాండ గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొట్టమొదటి గ్రంథము ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ సృష్టి ఏ విధముగా జరిగింది, సృష్టికర్త ఏ విధముగా సృష్టిని చేశాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలానే అదే సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, వాక్యమైనటువంటి దేవాతి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చెను అనేటువంటి మాటను కూడా యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ ఎపిఫానియా ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తును ఈ లోకంలోనికి రక్షకుడిగా, లేక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇతడే అని యేసుక్రీస్తును పరిచయం చేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ ఎపిఫానియా ఆదివారంలో ప్రత్యక్షత ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఆయన నరావతారిగా వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను, అదే వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన యొద్దకు నివసించాను అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దారి విశ్వాసులారా, యోహాను సువార్త మొదటి అధ్యాయము ఈ 14వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరములు జీవించి మానవాళికి రక్షణ మార్గము, మోక్ష మార్గము, నిత్య జీవము ఇవ్వడానికి ఆయన లోకములోనికి రక్షకుడిగా రక్షణ ఇచ్చిన విషయం మనందరికీ ముందుగానే తెలుసు. కనుక ఈ ఎపిఫానియా ఆదివారంలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యోహాను భక్తుడు యేసుక్రీస్తును లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని పరిచయం చేస్తూ తన శిష్యులకు చూపించి ఉన్నాడో, వెంటనే ఆ శిష్యులు యేసును వెంబడించడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనంలో అంటూ ఉన్నాడు, మరునాడు యోహాను యేసు వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే రీతిగా మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 34వ వచనంలో అంటూ ఉన్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అని మాట్లాడుతూ మరునాడు యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, మరి ఒక్కసారి మనసుని దినమును కూడా యేసు వైపు చూస్తూ, ఇదిగో ఇతడే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే ఈ ఎపిఫానియా ఆదివారంలో యేసుక్రీస్తుని గురించి యోహాను యొక్క సాక్ష్యమును చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క ప్రత్యక్షముగా ఈ లోకంలోనికి ఆయన పరిచయం చేసిన విషయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. అటు తర్వాత మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించడం చూచి, మీరేమి వెతుకుచూ ఉన్నారని వారిని అడుగుగా, వారు రబ్బీ అని యేసుక్రీస్తును గురించి ఆయన మాట్లాడుతూ, రబ్బీ అనగా బోధకుడు అని అర్థం. హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట. రబ్బీ, నువ్వు ఎక్కడికి కాపురం ఉంటున్నావు అని ఆయన అడిగింది. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. వెంటనే యేసుక్రీస్తు వారు ఆ ఇద్దరు శిష్యులతో కూడా సమాధానం ఏమని చెప్పాడో మనం చూద్దాం. వచ్చి చూడని వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన బస చేసేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఆ ఇద్దరు శిష్యులను యేసును వెంబడించడం చూచి, నువ్వు ఎక్కడుంటున్నావు అంటే వచ్చి చూడండి అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ శిష్యులిద్దరిని కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన పలికి
రండి నన్ను వెంబడించండి, వచ్చి చూడండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. నిజమే, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చి అనేక మందిని తన శిష్యులుగా, అనేక మందిని తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన చేసుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైతే ఆయన రీతిగా తన ఆహ్వానాన్ని ఆయన పిలుచుకున్న వారు వెళ్ళారు, వెంబడించారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు వారు నిన్ను, మీ అందరినీ, మనందరినీ కూడా తన ప్రేమపూర్వక ఆహ్వానం చేత ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరంలో అనేక మంది ఆదరణ లేక, నిరీక్షణ లేక, నా అన్నవారు ఎవరు లేని పరిస్థితుల్లో ఒంటరిగా దిక్కులేని స్థితిలో ఉంటున్నటువంటి జనాంగం అంతటితో కూడా దేవుడు మాట్లాడుచు ఉన్నారు. మీరు అనుకోవచ్చు, నన్ను పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, రండి, వచ్చి చూడండి, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అని యేసుక్రీస్తు వారు తన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. వచ్చి చూడుడి, రండి, నా యొద్దకు రండి అని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన వారులారా. ఇంకేమంటున్నాడండి యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే, తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేసే దేవుడు కాడు అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాడు, కానీ ఆపన్న హస్తం అందించి, నేను ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీకు స్నేహితుని వలె, ఒక అన్న వలె, ఒక న్యాయవాది వలె, ఒక ఉత్తరవాది వలె నేను ఉన్నాను అని ఆయన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించిన వాళ్ళారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఇద్దరు శిష్యులు యేసుని వెంబడించి చూసి ఉన్నారో, అక్కడ పేతురుతో అంటూ ఉన్నాడు, అంద్రయ్య, నేను మెస్సయ్యను కనుగొన్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎవరు ఈ మెస్సయ్య అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం, లేఖనాల ప్రకారం మెస్సయ్య రావాల్సి ఉన్నారు. ఎవరు ఈ మెస్సయ్య అంటే యేసుక్రీస్తు వారే. వెంటనే ఎప్పుడైతే వారు దేవుడితో సహవాసం చేశారో వారి యొక్క జీవిత విధానం మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. ప్రియమైన వాళ్ళారా, నేను మెస్సయ్యను కనుగొన్నాను అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎలా వారికి తెలిసింది అంటే, వారు దేవుడితో సహవాసం చేశారు. ఒక్క దినములోనే ఈ లోక సామెత మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారైపోతారు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసుతో వారు సహవాసం చేసినప్పుడు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మానవుల కొరకు ఏమి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు, ఆ విషయం అంతా కూడా ఆత్మదేవుడు వారికి రివీల్ చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా తన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్న, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారాన్ని నేను మోస్తాను, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి అనేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసును అనేక మంది వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పిలుచుకున్నారు, శిష్యులను పిలుచుకున్నారు. అరే బాబు, మీరు ఎంతవరకు చేపలు పట్టారు, ఇక చాలు, మీరు నన్ను వెంబడించండి, మనుష్యులను పట్టు జాలలుగా నేను చేయబోతూ ఉన్నాను అని దేవాతి దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ జాలలను పేతురు, యోహాను, యాకోబులను పిలిచినప్పుడు వారందరూ కూడా యేసును వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ వెంబడించిన తర్వాత వారి జీవితాలు ఏ రీతిగా మారిపోయాయో మనందరికీ తెలుసు. వారు విద్య లేని పాపలు అయినప్పటికీ కూడా వారు దేవుడితో సహవాసము చేసినప్పుడు
దేవుడు ఎవరో ఏమై ఉన్నారో అనే విషయాన్ని వాళ్ళందరికీ పూర్తిగా ఎరిగిన తరువాత వారి జీవితాలు మారిపోయాయి. ఎంతగా మారిపోయాయి అంటే వారికి ఎంత మాత్రం కూడా తిరిగి వెనక్కి వెళ్ళలేదు, కానీ వాళ్ళు అన్ని విడిచిపెట్టేస్తారు. అన్ని విడిచిపెట్టేసి యేసుని వెంబడించారు. యేసుని వెంబడించిన తరువాత వారు ఏ రీతిగా మారిపోయారంటే క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయారు. యేసు క్రీస్తుతో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, ఆ యొక్క అనుభవాన్ని బట్టి, ఆ రుచిని వారు ఎరిగి ఉన్నారు కాబట్టి వారు ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయలేదు. ప్రియమైన వారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారడానికి ఇష్టపడిపోయారు, హతసాక్షులుగా మారిపోయారు, చనిపోయారు. వారి గురించి అపోస్తల కార్యములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడను కూడా ఉన్నారా అనేటువంటి మాటను శిష్యుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామంటే వారు ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, వారు తెలుసుకున్నారు. దే నో హూ ఈజ్ జీసస్. మరి ముఖ్యంగా రూపాంతర అనుభవంలో కొండ దగ్గర మరి యేసు క్రీస్తు వారితో పూర్వీకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ నిజమైన కుమారుడు ఎలా తెలుసుకోగలిగిన ఆత్మ చేత వారు నింపబడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి నివేదించాడు. అక్కడ వెంటనే పేదలు అంటే నీకొకటి, యోహానుకి ఒకటి, మోషేకి ఒకటి, మాకు పర్ణశాల వేసేస్తూ ఉంటాం. నో, అది కాదు. వెంటనే ఒక స్వరం రావడం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఏందో మీరు వినండి, ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని అనటం కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. వారు దేవుని కొరకు గొప్ప సాధనాలుగా వాడబడ్డారు, గొప్ప పాత్రగా వాడబడ్డారు. ప్రియమైన వారు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జక్కయ్య యేసు ఎవరో చూడగోరి యేసుని చూడాలని వచ్చారు. హృదయాంతరంగా జరిగినటువంటి దేవత దేవుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్కయ్యను చూసి, హలో మిస్టర్ జక్కయ్య, ప్లీజ్ కమ్ డౌన్, ఐ వాంట్ టు స్పెండ్ విత్ యూ. నేను నీతో గడప నాశపడుతూ ఉన్నాను, నీతో సహవాసము చేయ నాశపడుతూ ఉన్నాను, రా దిగిరా అంటే వెంటనే చెట్టు దిగి వచ్చాడు. ఎప్పుడైతే యేసుతో సహవాసం మొదలుపెట్టాడో ఆ మరుక్షణమే తన జీవితం మార్చేసుకున్నాడు. అంతవరకు సంపాదించినటువంటి పాపిష్టి సంపాదన అంతా కూడా తిరిగి యేసు పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇదిగో నేను సంపాదించిన అక్రమంగా తిరిగి నేను ఇచ్చేస్తూ ఉన్నాను, ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్, నేను వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాను అని యేసు దగ్గర ప్రాధాన్యపడి ఏడ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు యేసుక్రీస్తు రైతులను కూడా అబ్రహాము కుమారుడే. అంటే ఎవరైతే యేసుని వెంబడిస్తూ ఉన్నారో వచ్చి చూడుడి, వచ్చి చూడుడి, ఎవరైతే చూసి ఉన్నారో వారికి ఎంత మాత్రం కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే పిలిచిన వాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవత దేవుడు. ప్రియమైన వారు వచ్చి చూడని శిష్యులు వెంబడించారు. వారు ఎంత మాత్రం కూడా ఇక వెనకడుగు వేయలేదు. అపోస్తలుడు పౌలు యేసుని చూచాడు, దర్శన దినమందు యేసుని చూసి ఇక ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయలేదు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి ఆ మాట స్టేట్మెంట్ ఇచ్చేశాడు. క్రీస్తు కొరకు ఆయన మరణించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో ఆదరణ లేక, నిరీక్షణ లేక ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళారా, యేసు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, వచ్చి చూడండి, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సేద తీరుస్తాను, మీ జీవితాలను మారుస్తాను అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఎంతవరకు దేవుళ్ళు కానీ దేవుళ్ళ వైపు మీరు తిరిగి ఉండవచ్చు, మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు లేని వారుగా మీరు ఉండవచ్చు. కానీ దేవతి దేవుడు అంటూ ఉన్నాడు, మదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును, నా ఎద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఒక్కసారి దేవుడి దగ్గర రండి ప్రియమైన వాళ్ళు. ఆయన మాటలలో మాధుర్యం చూడండి, ఆయన ప్రేమను చూసి చూడండి.
ఆయన వెంబడించి వారు ఎంత మాత్రం కూడా సిగ్గుపడలేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన నమ్ముకున్న వాళ్ళని దేవుడు తలగానే ఉంచాడు కానీ తోకగా ఎంత మాత్రము వంచలేదు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ, ఆయన నమ్మిన వారు ఉన్నతులను శిఖరములకు దేవుడు తీసుకుని వెళ్ళే దేవుడు. ఎందుకంటే దేవుడు జీవము గల దేవుడు. ఒక తండ్రి తన బిడ్డల గురించి ఏదైనా ఆలోచన కలిగి ఉంటాడు, అలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర ఒకసారి రండి. కీర్తన గ్రంథము 34వ సంకీర్తన, కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 34వ కీర్తన 8వ వచనంలో చాలా చక్కని మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. 34వ సంకీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మన ఇంట్లో వంట చేసేవారు ఆడవారందరూ కూడా కూరలో ఉప్పు ఎక్కువైందా తక్కువైందా, మసాలా తక్కువైందా, ఏది తక్కువైందో చూసి అది మరింత రుచిగా ఉండడానికి అస్తమాటు కూడా నాలుక మీద వేసుకుని లేకపోతే చెప్పినది నాకుతూ ఆ రుచిని చూస్తూ ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే మంచి భోజనాలు మనం వడ్డించాలి, రుచికరమైనటువంటిది మనకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. తర్వాత అంత బాగున్న తర్వాత మనకు వడ్డించడం జరుగుతూ ఉంది. ప్రియమైన వాళ్ళ, అలానే భక్తుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములన్నింటిని బట్టి కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. సీ ద టేస్ట్. ఆ రుచి చూసి తెలుసుకోండి ఎవరు ఉత్తమైనటువంటి దేవత దేవుని గురించి. దావీదు తన అనుభవంలో ఎన్నో విజయాలు, ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చూశాడు. దేవుని మీద ఆధారపడుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా తన యుద్ధంలో ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో చూశాడు. ఏ విధముగా దేవుడు తన ఉద్దేశాలను తెలియజేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తన ప్రేమపూర్వక మాటలను బట్టి చూసి ఉన్నాడు. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాటలో యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గర దేవుడు ఉత్తముడు రుచి చూసి ఎరిగి ఉన్నారో వాళ్ళందరి గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎవరిని ఆశ్రయించేవారు? జీవము గల దేవుడిని ఆశ్రయించేవారు ధన్యుడు. ఇంకేమంటాడంటే, తన యందు భయభక్తులు కలిగి ఉంచువానికి ఏమీ కుదువలేదు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడికి ఏదీ కుదువలేదు. ఈ 2024వ సంవత్సరంలో నీకు సమృద్ధికరమైన జీవితం అనేది కావాలంటే ఆయన అంటున్నాడు, వచ్చి చూడండి, నన్ను వెంబడించండి. ఈ 2024వ సంవత్సరంలో మీ జీవితం ఉన్నతమైనదిగా, మాధుర్యకరమైనదిగా, మీకు ఏది కూడా కొదువు లేకుండా సర్వ సమృద్ధిలోనికి మీరు ఉండాలి అంటే యేసుని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వెంబడించేవారుగా ఉండాలి. యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. నీవు నేను కూడా ఈ ఎపిఫనీ ఆదివారంలో యేసుక్రీస్తును నీ పొరుగు వారికి, నీ బంధువులకు, క్రీస్తుని ఎరుగని వారందరికీ కూడా పరిచయం చేయాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వారు, సువార్త ప్రకటన చేయాలి. యేసును రక్షణ పొందని అందరికీ కూడా రక్షకుడిగా పరిచయం చేయాలి. ఇదివరకు ఒక పాట ఉండేది, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయు, ప్రయాసపడి భారము మోయు వారల పరుగుడి వేగమే ప్రభుని యొద్దకు. దేవుని యొద్దకు రావాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మనం యేసుని ప్రకటించేవాడిగా ఉండాలి. రుచి చూసినటువంటి నీవు నేను కూడా ఆ రుచిని, ఆ మాధుర్యముని ఇతరులకు ప్రకటించాలి. ఈ ఎపిఫనీ ఆదివారం యొక్క ప్రత్యక్షం ఏమిటంటే యేసుని ప్రకటించేవారిగా ఉండాలి.
రుచి చూచినటువంటి నీవు నేను కూడా యేసును ప్రకటించేవారుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఆ రీతిగా రుచి చూచి ఉంటూ ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క నామమును ప్రకటించేవారుగా, ప్రచురపరిచేవారుగా ఉండాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ నా ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ పేతురు, యోహాను, యాకోబులు దేవుని వెంబడించారో వారి జీవితం మారిపోవడమే కాదు, కానీ వారు ఆత్మచేత నింపబడిన వారే. వెండి బంగారం నా యొద్ద లేవు అనేటువంటి మాటను బట్టి వారు అద్భుతములు, స్వస్థతలు, సూచక్రియలు అన్నీ చేశారు. ప్రియమైన వాళ్ళు, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీ జీవితం మారిపోయి నూతనపరచబడడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళ, ఒక మురికి బాటిల్లో నీళ్లు ఉంటూ ఉన్నప్పుడు ఆ నీళ్లను ఆ పైన మన ఫ్రెష్ వాటర్ మనం పోస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటే ఆ మురికంతా పోయి నువ్వు పోసినటువంటి ఫ్రెష్ వాటర్ వల్ల మారిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ నీళ్లు ఆ మురికినంతటిని కూడా గెంటి వేస్తూ ఉన్నాయి. నువ్వు వేస్తూ సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు నీ జీవితం కూడా మారి నూతనపరిచే అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళ, క్రీస్తు కొరకు ఒక యోధులుగా నిన్ను ఉంచుకోవాలని, అనగా నిన్ను తన రాజ్య మహిమ ఒక బలమైనటువంటి పాత్రగా నిన్ను వాడుకోవాలని దేవత దేవుడు కోరుకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ ఎపిఫనీ ఆదివారంలో ఈ 2024వ సంవత్సరంలో మీరు బ్రతుకుతున్నది కూడా కృపాక్షేమములు మీ వెంట రావాలి అంటే ఒక్కసారి ఆయన పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన పిలుపుని అందుకొని మీరు ఆయన వెంబడిస్తే దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదను, యేసుతో జయముగా వెడలెదను. ఎవరైతే యేసుని వెంబడిస్తూ ఉంటూ ఉంటారో వాళ్ళ జీవితాలు మారిపోతూ ఉంటాయి. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తూ ఉంటే నాకు అవసరం లేదు, కానీ నేను జీవగల దేవుణ్ణి, నీతిశూరుడైన దేవుని నేను నా ఇంటి వాళ్ళు సేవిస్తూ ఉంటూ ఉంటాం అనేటువంటి వాళ్ళు. ఆ యొక్క మాధుర్యమును వారు చూస్తారు. ప్రియమైన వాళ్ళ, అందుకే పౌలు దావీదు అంటున్నాడు కదా, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆ రుచి చూస్తారు, ఆ అనుభవం చూస్తారు. క్రీస్తు కొరకు వారు ప్రత్యేకమైన బిడ్డలుగా ఉన్నారు, వారు ఆశీర్వించబడినటువంటి వారుగా ఉన్నారు. ఈ 2024వ సంవత్సరంలో నీకు ఆశీర్వాదము, నిత్య జీవము కావాలి అంటే ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుపునకు మీరు లోపడాలి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన పిలుపునకు మీరు లోపడితే ఇహలోక ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ పరలోకంలో నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవము, ఆయన ఉన్న స్థలంలో నన్ను కూడా మనందరినీ తీసుకువెళ్ళడానికి ఆయన అంటున్నటువంటి ప్రేమపూర్వక ఆహ్వానం ఏంటి అంటే వచ్చి చూడండి, రండి నా ఎందుకు రండి, చూడండి. కాబట్టి యేసు నేను పిలుస్తూ ఉంటున్నప్పుడు యేసునందు నేను విశ్వాసం వచ్చి యేసు యొక్క కుమారుడిగా, కుమార్తెగా, లేక దేవుని యొక్క బిడ్డగా నీవు ఉన్నట్లయితే దేవుడిని నీ సంవత్సరం అంతా కూడా దీవించి ఆశీర్వదించి సంవత్సరంలో జరుగుతూ ఉండగా దేవుడి మీద నూతన కార్యములను జరిగించి తన రాజ్య మహిమ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నిన్ను మనందరినీ వాడుకునుగాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నాయన నీ యొక్క ప్రేమపూర్వక పిలుపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా నిన్ను వెంబడించి నీ బిడ్డలుగా జ్యోతులను ప్రకాశించడానికి నీ కృపను గ్రహించుకోవాలి. వెత్తబడిన వాక్యం ఫలించడానికి నీ కృపను గ్రహించుకోవాలి. ప్రియ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తున్నాము మనం ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడేయును గాక. ఆమేన్.